నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారులు గజ్జల కాంతం గారు మనతో పాటు ఉన్నారు. అనేక అంశాలపైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అటు బీసీ కులగణన కావచ్చు, ఇటు ఎస్సీ వర్గీకరణ. కానీ ఒకవైపు ఎస్సీ వర్గీకరణ జరిగినప్పటికీ అందులో తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి ఒక వర్గం మళ్ళా పోరాటం తప్పదని చెప్పి చెప్తా ఉంది. బీసీ కులగణనలో తప్పులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. దానిపైన గజ్జల కాంతం గారు ఏమనుకుంటారో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అన్న చెప్పండి, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెలంగాణలో బీసీ కులగణన గతంలో చేసిర్రు, అంటే సమగ్ర కుటుంబ సర్వే అని చేసిర్రు. ఆ లెక్కలను బయటకు తీయలే. కానీ అదే సమగ్ర కుటుంబ సర్వే సరైనది, ఇప్పుడు చేసిన కుటుంబ సర్వే సరైనది కాదని చెప్పేసి బీసీ ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న అంటా ఉన్నాడు. దీనిపైన మీ అభిప్రాయం? తీర్మానం మల్లయ్యకి అవగాహన లేదు. తీర్మానం మల్లయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడేం చేయలేడు. ఆనాడు కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా విన్నాం. అది తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. ఇయర్లో బీసీలోది నీవు ఆనాడు కుటుంబ సర్వేలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడావుడి చేసి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబ సర్వే అని పెట్టాడు. మొత్తం సర్వేలు చేశారు. ఆ సర్వేలు చేసిన తర్వాత ప్రభుత్వ ఖర్చుతోనే చేశారు కదా సర్వే. ఆ సర్వేలు ఎందుకు బయట పెట్టలేదు? మరి ఆనాడు తెలంగాణ ప్రజలకు తెలపాలి కదా. బీసీలకు ఇంతమంది ఉన్నారు, ఎస్సీలకు ఇంతమంది ఉన్నారు, ఎస్టీలకు ఇంతమంది ఉన్నారు, మైనార్టీలకు ఇంతమంది, రెడ్లకు ఇంతమంది ఉన్నారు, బ్రాహ్మణ్స్ వెలుమలకు ఇంతమంది ఉన్నారు అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేదు అని నేను అడుగుతున్నా. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు వాళ్ళే కదా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు. మరి ఆనాడు మొత్తం కుటుంబ సర్వేలు చేసినప్పుడు ఎంతమంది జనాభా ఉంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనార్టీలు ఎంతమంది, రెడ్లు ఎంతమంది, బ్రాహ్మణులు ఎంతమంది, వెలుమలు ఎంతమంది, ఎందుకు తేల్చి చెప్పలేదు? అదే విధంగా అసెంబ్లీలో కూడా ప్రకటన చేయాలి కదా. ఇగో నేను కుటుంబ సర్వేలు చేయించిన ప్రభుత్వం ఖర్చుతోని అని అసెంబ్లీలో కూడా చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేదు నేను అడుగుతున్నా. వెబ్సైట్ ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్ళిన వెబ్సైట్ చదువుకున్నోడు చేస్తాడు, చూస్తాడా? చదువుకున్నోడు చూస్తాడు. అదే తెలివి తక్కువ నా కొడుకు వాడు మాట్లాడేటోడు కేటీఆర్ అన్నటువంటి మైండ్ లేదు, అవగాహన లేదు, రాజకీయ అవగాహన లేదు. ఆ రాజకీయాలు చేసి అవగాహన లేనటువంటి మూర్ఖుడు ఇయలో వెబ్సైట్ ద్వారా చదువుకున్న వాళ్ళు చూస్తారు. మామూలు ప్రజలు ఎందుకు చూస్తారు? మామూలు ప్రజలు రైతులు, కూలీలు, రైతు కూలీలు, అనేక వర్గాలు ఉన్నటువంటి ప్రజలు వెబ్సైట్ చూసుకుంటుంటారా? అవునే. ఈ చదువుకున్నాడు కాబట్టి ఇక్కడ 1000 మంది చూస్తారు, 10,000 మంది చూస్తారు, 1,00,000 మంది చూస్తారు, 4 కోట్ల మంది చూడరు కదా. ఎట్లా చూస్తారు? ఇది అంటే దొంగలు చేసే పనులు, నీతివంతులు చేసే పని కాదు. ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రజలు కింది వర్గాలు అంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు ఓట్లయితే గెలిచినోడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నోడు. ఇది ప్రజలందరికీ తెలపాలి కదా. జనాభా గింత ఉన్నది, ఈ జనాభా గింత ఇస్తున్నాం, ఈ జనాభా గింత, బీసీలు గింత, ఎస్సీలు గింత, ఎస్టీలు గింత, మైనార్టీలు గింత, రెడ్ల గింత, వెలుమల గింత, బ్రాహ్మణుల గింత అని చెప్పాలి కదా. అది ఎందుకు చెప్పలేదు అని నేను అడుగుతున్నా. నేను అది చెప్పకుండా ఎందుకు ఆనాడు కులగణన చేసి మరి బీసీలకు ఎందుకు రిజర్వేషన్ పెంచలేదు కేసీఆర్? మీ అయ్యా ముఖ్యమంత్రి ఉండి ఎందుకు చేయలేదు అంటున్నా. ఆనాడు వర్గీకరణ ఎందుకు చేయలేదు? ఈనాడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇయ్యలో వర్గీకరణ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇయ్యలో కులగణన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇయ్యలో మొత్తము 42% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు. ఇయ్యలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పించి చిత్తశుద్ధిది చాటి చెప్పుకున్నాడు. ఇయ్యలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ మాట్లాడుకొని గతంలో హైకమాండ్ ఒప్పించి ఇయ్యలో మొత్తము వర్గీకరణ చేయాలనుకున్నారు, చేశారు. ఇయ్యలో బీసీలకు అంటే కులగణన చేయాలనుకున్నారు, చేశారు. 42% రిజర్వేషన్లు ఇయ్యాలని తీర్మానం జరిగింది, ఇచ్చారు. కానీ కులగణనలో గతంతో పోలిస్తే ఇప్పుడు ఒక 20 లక్షలకు పైన జనాభా చనిపోయినట్టు చూపిస్తా ఉన్నారు, కానీ పుట్టుకలు చూపిస్తలేరు. ఇక్కడ గతంలో 56% అంటే ఇలా 46%కి దిగజార్చిండు. బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇలా ముస్లింలను ఇందులో కలిపి హిందూ ముస్లింలకు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మతాల మధ్య అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తుండని చెప్పేసి చెప్తా ఉన్నారు.
వాడు కేటీఆర్ చెప్పే ముచ్చట్టు లుచ్చ మాటలు, అబద్ధాల కోరు. ఓకే, మైనార్టీల రిజర్వేషన్లు మైనార్టీలకు ఉన్నాయి, బీసీల రిజర్వేషన్లు బీసీలకు ఉన్నాయి, ఎస్సీల రిజర్వేషన్లు ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీల రిజర్వేషన్లు ఎస్టీలకు ఉన్నాయి, అక్కడ అగ్రకులాల రిజర్వేషన్లు అగ్రకులాలకు ఉన్నాయి. ఇందులో గొడవలు వేయించవలసిన అవసరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. రేవంత్ రెడ్డి గారు శూన్యంగా పరిశీలించి చేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని రకాలుగా ఆలోచన చేసి వర్గీకరణ అన్ని విషయాలు తెలుసుకొని కుల జనాభా ప్రతిపాదికన ఎస్సీ మాదిగలు, ఎస్సీ ఉపకులాలు ఎంతమంది ఉన్నారు, మాల ఉపకులాలు ఎంతమంది ఉన్నారు, అన్నిటి శూన్యంగా పరిశీలించి అన్ని కమిషన్ల అన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు అప్పటి నుండి కమిషన్లు వేసినప్పుడు, ఆనాడు ఆర్డినెన్స్ జారీ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా మొత్తం తీసుకొని రిపోర్ట్ అంతా తీసుకున్న తర్వాతనే వర్గీకరణ చేశాడు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే వర్గీకరణ చేశాడు. కానీ బీసీలు 46% ఉంటారంటే మీరు నమ్ముతారా? మీరు 46% ఉన్నారు అని చెప్పడం లేదు. 46% మేము ముఖ్యమంత్రి గారు వీళ్ళకు 42% ఇవ్వాలని ఇచ్చాడు. కొన్ని రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు ఉంటాయి, రాజ్యాంగ పరిధిలో నడవాలి. ఇయ్యలో కేటీఆర్ అన్నటోడు, కేసీఆర్ అన్నటోడు మరి ఈ విషయం ఇవాళ అంటుండు బాగానే ఉంది. మరి ఆనాడు ఎందుకు ఇవ్వలేదే? మీ మీడియా అడగాలి కదా, ఆనాడు ఎందుకు ఇవ్వలేదు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకో 5 ఏళ్ళు ఇస్తే తెలంగాణ నమ్మెత్తుండే. తెలంగాణ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ తెలంగాణ నమ్మెత్తుండే. ఇంకో 5 ఏళ్ళు ఇస్తే తెలంగాణ ప్రజలను, అట్టడుగు వర్గాలను చంపేస్తుండే, ఉద్యమకాలను చంపేస్తుండే. ఇయలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం దాటింది, మాట ఇచ్చాడు, బీసీలకు కులగణన చేస్తాం అని చెప్పి చేశాడు, మాట ఇచ్చాడు, చేశాడు. సంవత్సరం దాటింది, కులగణన చేశాడు, 42% రిజర్వేషన్లు ఇచ్చాడు, వర్గీకరణ సంవత్సరం దాటింది ముఖ్యమంత్రి. ఇవాళ వర్గీకరణ చేస్తున్నాడు, వర్గీకరణ చేశాడు. 42% ఇంకా అమలు కాలేదు కదా, అమలు అయ్యే అవకాశం కూడా లేదని 100% అమలు అవుతుంది. మా ముఖ్యమంత్రి 100% అమలు. నిండు అసెంబ్లీలో చెప్పిండు, నిండు అసెంబ్లీలో తీర్మానం జరిగింది, నిండు అసెంబ్లీ ఆమోదం పొందింది, ఖచ్చితంగా అమలు జరుగుతుంది. 42% లోకల్ బాడీలో మొత్తం 42% రిజర్వేషన్లు ఇచ్చేస్తాడు. దాంట్లో ఎవరు ఆపినా ఆగేది కాదు. ఇయలో కేటీఆర్ ఇంత మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఇయలో మొత్తము కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటున్న భయం కేటీఆర్ కు, కేసీఆర్ కు కలిగింది. ఇయలో మొత్తము అచ్చి సంవత్సరం నరగానే లేదు, వర్గీకరణ చేసిండు, అచ్చి సంవత్సరం నరగాలేదు, కులకరణ చేసిండు, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాడు. ఇయలో మొత్తము వాళ్ళు చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన అన్ని అమలు చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే భయం వాళ్ళకు దక్కింది. ఇయలో ఆ భయంతో ఏం పరిస్థితి కోల్పోయి మాట్లాడుతున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ కథం భూస్థాపితం అయిపోయింది. ఇక దాన్ని బీఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. స్థానిక ఎన్నికల్లో అవకాశం లేదంట టీఆర్ఎస్ కు. అడ్రస్లు, డిపాజిట్లు దక్కాయి. మొత్తం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలంతా ఇయల్లో మా రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నారు, రేవంత్ రెడ్డికి అండగా ఉంటున్నారు. అయినా మరో దేవుని రూపంలో వచ్చాడు, బీసీలకు, ఎస్సీలకు న్యాయం చేశాడు, అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి గారిని ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. లోకల్ బాడీ ఎలక్షన్ లో రేపు పోతే వస్తుంది కదా, అసలు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబెట్టోడు కూడా దిక్కుంటాడు, అది గుర్తు పెట్టుకొని అది తెలుసు. కానీ ఓసీలకు ఇక్కడ మేలు చేసినట్టు కనిపిస్తా ఉంది. 16% ఎక్కడున్నారు వాళ్ళ జనాభా, 16% పొడిగించి ఇలా వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కు న్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది దీనివల్ల అంటావు. బీసీలకు 42% ఇచ్చాడబ్బా, అంతకుముందు ఏ ప్రభుత్వాలు ఇచ్చినాయి? మరి అదనే ఏ ప్రభుత్వాలు ఇచ్చాయి? బీసీలకు ఏ ప్రభుత్వాలు ఇచ్చాయి? ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్యాగం చేసి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి పట్టుదలతోనే 42% రిజర్వేషన్ ఇచ్చాడు. ఇంకా రాబోయే కాలంలో పూర్తి లెక్కలు తీసుకున్న తర్వాత వాళ్ళ జనాభా ప్రతికరణ వాళ్ళకు కూడా ఖచ్చితంగా పూర్తి అమలవుతుంది. ఇవాళ ఎస్సీలకు కూడా జనాభా ఇప్పుడు 18-19% పెరిగింది అంటున్నారు. దాని శాతం కూడా తీసుకొని రేపు భవిష్యత్తులో రిజర్వేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం నరలో పడ్డ ఇవన్నీ చెప్తున్నాడు. ఇంకో 3 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ జనాభా ఎంతమంది పెరిగిందో ఆ రిజర్వేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా చేస్తాడు కూడా. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదు. ఓకేనా? వర్గీకరణ అంశానికి వస్తే వర్గీకరణ కూడా చేసేసిరు, అయిపోయింది. కానీ మాదిగలు ఇంకా అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది కదా ఇక్కడ. మాదిగలు అసంతృప్తి అనేది ఏం లేదు. మాదిగలంతా
మాదిగా ఉపకులాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. ఆయనకు మొదలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యావత్ జాతి అంతా ఆయనకు రుణపడి ఉంటది. బీసీలు కూడా, బీసీ జాతి అంతా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటది. ఖచ్చితంగా ఇయ్యాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటారు. ఆయన ఇంకా 10 ఏళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. ఇంకా 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి సందర్భం. కానీ ఇంతకు ముందే మందకృష్ణ మాది ఒక ప్రెస్ మీట్ పెట్టింది. సంతృప్తి లేదు, వర్గీకరణ అనేది సరైన పద్ధతిలో జరగలేదు, అలా అన్యాయం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్యాయం జరిగిందని మా కృష్ణన్న చెప్తున్నాడు. ఆయనకు మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 30 ఏళ్ళు ఈ పోరాటాన్ని నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయనకు కూడా తెలుసు, కృష్ణమల్లి గారు నాకు, కృష్ణన్నకి అన్ని తెలుసు. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసు. మొత్తం మీద వర్గీకరణ జరిగింది అనే సంతోషంలో ఉన్నాడు. మాటలు మాట్లాడుతున్నాడు. కానీ అది జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగినట్టే. ఏదన్నా ఇంకా జనాభా పెరుగుదల ఉంటే పెంచే అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటాడు. ఇవాళ యావత్ జాతి అంతా సంతోషంగా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి వర్గీకరణ జరిగినందుకు యావత్ జాతి అంతా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. పాలాభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి జీవిత కాలం అంతా అండగా ఉండడానికి మరి మాదిగ జాతి, ఉపకులాలు, ఇటు బీసీ కులాలు అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. జీవిత కాలం అంతా మర్చిపోరు. ఈ జాతులు ఎప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాయని చెప్పి. కానీ మాలలు వ్యతిరేకంగానే ఉన్నారు కదా. మొన్నటి వరకు వర్గీకరణ ఎట్లయితే చూస్తామని చెప్పేసి చాలా మంది ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఉంది. ఇప్పుడు మాలల నుండి ముఖ్యమంత్రికి వ్యతిరేకత రాదా? మాలల నుంచి ఏం వ్యతిరేకత వస్తుంది? మాలల నుంచి ఎవరు వ్యతిరేకత? మొత్తము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు ఎవరికి ఇవ్వలే. వాస్తవానికి ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిని చేసింది ఒక దళితుడిని. అర్థమైందా? ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ డిప్యూటీ సీఎం చేసింది భట్టి విక్రమార్కను. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మొత్తం మంత్రులు ఇచ్చేది. ఇవాళ స్పీకర్ ఒక దళితుడిని చేసింది. ఇవాళ ఒక దళితుడిని మంత్రి చేసింది. ఇవాళ మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులకు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ దేశంలో ఏఐసిసి అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా ఈ దేశంలో బీజేపీ త్యాగం చేస్తుందా? బంగారు లక్ష్మణ్ 10-20 ఏళ్ల కిందట అధ్యక్షుని ఎత్తే 6 నెలలు 7 జైలుకు పంపించారు, కేసులు పెట్టించి. ఆ ఆత్మశాంతి ఆయనకు ఆ కేసులు భరించలేక ఆయన అనారోగ్యం పాలై చనిపోయాడు. అది బీజేపీ పార్టీ చరిత్ర. ఈలో టీఆర్ఎస్ పార్టీ ఒకసారి కేసీఆర్ కేటీఆర్ తప్పుకోమను, ఒక దళితుని అధ్యక్షుని చేయమని దమ్ముంటే చేస్తారా? సీఎం చేస్తా అని చెప్పి ఎవడు సీఎం చేసి మోసం చేసినాడు వాడు సీఎం. ఈలో దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కేసీఆర్ కుటుంబం మోసం చేశారు. 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, మోసం చేశారు. దళిత బంధిస్తానన్నాడు, మోసం చేశాడు. ఇన్ని మోసాలు చేసి ఇలా కేటీఆర్ అంటుండే ఇలా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. రే తెలివిలేని కొడుకు వాడు కేటీఆర్, నీకు తెలివి ఉండి మాట్లాడు. మీ అయ్యా దళిత బంధు ఇస్తానని చెప్పి దళిత బంధు ఇచ్చిండు 60. దళిత బంధు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు 12 లక్షలు ఇస్తానన్నారు కదా దళిత బంధు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే పెట్టలేదు దళితులకు 12 లక్షలు ఇస్తామని. ఎక్కడ కూడా అనలే. మీరు టీఆర్ఎస్ పార్టీ అన్నది కదా, టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు? మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? దళిత బంధుని ఎందుకు అమలు చేయలేదు? దళితులు ముఖ్యమంత్రి చేస్తారని ఎందుకు చేయలేదు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని ఎందుకు చేయలేదు? బీసీ బంధు ఇస్తారని బీసీలకు ఎందుకు చేయలేదు? బీసీ బంధు ఏది ఎక్కడ అమలు చేశారు? మందకృష్ణ కూడా పొగుడుతూ కేటీఆర్ ప్రశంసలు కురిపిస్తా ఉన్నాడు. ఆడు 10 ఏళ్ల ప్రభుత్వంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడన్నా మందకృష్ణ గురించి మాట్లాడిన రావే వాళ్ళు? మాట్లాడినారని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా మందకృష్ణ గురించి మాట్లాడారా? మందకృష్ణ మాదిగను జైలుకు పంపారు. మందకృష్ణ మాదిగను ముఖ్యమంత్రి కేసీఆర్ చెంచల్ కూడా జైలుకు పంపాడు. ధర్నా చేస్తాం అన్నందుకు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాం అన్నందుకు, దీక్ష చేస్తాను అన్నందుకు తీసుకుపోయి జైల్లో పెట్టాడు. అది మర్చిపోతారా మాదిగలు? అది మర్చిపోతారా మందకృష్ణ మాదిగ?
కానీ ఎల్లవేళ మందకృష్ణ మాదిగకు కేసీఆర్ అండగా ఉన్నాడని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. అరే నువ్వు వాడు దుర్మార్గం. కేటీఆర్ అంటుడు ఒక దొంగ, వాడు ఒక దుర్మార్గుడు. వానికి రాజకీయ అవగాహన లేదు, వాడు రాజకీయాల మీద అవగాహన లేదు. ఎప్పుడు దొంగ మాటలు, తెలంగాణ ప్రజలను నమ్మించే మాటలు, తెలంగాణలో ఉన్నటువంటి ఈ దళితులను నమ్మించే మాటలు మాట్లాడుతున్నాడు. వాడు ఒక దుర్మార్గుడు. అరే ఎవడరా ఏ గాడిది కొడుకురా? మరి ఆనాడు మందకృష్ణ మాదిగ నువ్వు చెంచల్ కూడా జైలు పంపించి నీ అయ్య కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు, నీ అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆనాడు చెంచల్ కూడా జైలు ఏమన్నాడు? మందకృష్ణ మాదిగ నేను దీక్ష చేస్తా ఇందిరా పార్క్ దగ్గర వర్గీకరణ కోసం అన్నందుకు చెంచల్ కూడా జైలు పంపించాడు. ఇది వాస్తవం కదా, ఇది మీడియా సాక్ష్యం. ఆనాడు 2010లో ఆనాడు వరంగల్ మీటింగ్ లో టిఆర్ఎస్ కార్యకర్తలు ఎగదోసి వాటర్ బాటిల్ టమాటాలతోని కొట్టించాడు మందకృష్ణ మాదిగను. ఉద్యమం నుంచి ఎల్లగొట్టిండు, తెలంగాణ ఉద్యమం నుంచి ఎల్లగొట్టించాడు ఎవరు? కేసీఆర్. అరే అవన్నీ మర్చిపోతారా భయ్? ఇయ్యలో కృష్ణమాదిగను గొప్పతనం ఇయ్యాల కాదు. నీ 10 ఏళ్ల ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఉండి, నీ అయ్యే ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నడన్నా మందకృష్ణ మాదిగ మద్దతు చేశారా? ఎన్నడన్నా మందకృష్ణ మాదిగ ప్రస్తావన తీసుకొచ్చారా? ఎన్నడన్నా మందకృష్ణ మాదిగ అని కనీసం మాట వరుసగా మాట్లాడారా? మాట్లాడలేదే. ఇవాళ మాట్లాడుతున్నా భూషుడికే, ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇలా మీకు ఏ హక్కు ఉన్నదని మాట్లాడతారు. మీ అయ్య ముఖ్యమంత్రిగా ఉండి, నువ్వు మంత్రిగా ఉండి, ఇవాళ మందకృష్ణ మాదిగని చెంచల్ కూడా జైలుకు పంపించారు, జైల్లో పెట్టించారు. అలా బిడ్డ పెండ్లుంటే కూడా, అలా బిడ్డ పెళ్లి పెట్టుకుండే సందర్భంలో జైలుకు పంపించారు. అంత దుర్మార్గమైన పనులు అంత ఈజీగా మర్చిపోరు. కేటీఆర్ నిన్ను ఎవడు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. నీ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నమ్మరు, బీసీలు నమ్మరు, ఎస్సీలు నమ్మరు. మీ దుర్మార్గమైన పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దోషేసిండ్రు, 3 లక్షల కోట్లు దోషేసిండ్రు అనే విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఓకేనా? నమ్మరు. ఫైనల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీఎస్సీలకు న్యాయం చేసా నమ్ముతురా మీరు? 100%. అసలు ఏడాదిన్నర దాటుతా ఉంది. నామినేట్ పోస్ట్ లో అనేక మంది రెడ్డిలకే ఇచ్చింది. మీలాంటి ఉద్యమకారులు ఉన్నారు కాంగ్రెస్ లో, బీసీలలో ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళని ఎవరిని గుర్తిస్తలేదు అని చెప్పేసి చిన్న అసంతృప్తి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తుంది. మంత్రివర్గంలో నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు, ఆయా జాతులకు అందరికి న్యాయం చేసే విధంగా ఇప్పుడు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తుంది. 100కు 100% ఇస్తుంది. వర్గీకరణ జరుగుతుంది. సారీ, నామినేటెడ్ పోస్టులు వస్తాయి. క్యాబినెట్ లో కూడా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది. అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికి న్యాయం చేస్తాడు. మా హైకమాండ్ కూడా న్యాయం చేస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తారు కదా, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని బీసీలకు, ఎస్సీలకు నమ్మకాన్ని కలిగిస్తా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా కాంగ్రెస్ పక్షాన ఉంటారని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నానండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.